ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 1. వైజాగ్‌లోని బీచ్ వ్యూ విల్లాస్‌లోని ఒక అత్యంత ఖరీదైన విల్లా టాప్ ఫ్లోర్‌లో ఉన్న అద్దాల గదిలో ఎదురుగా ఉన్న సముద్రాన్ని, దాని అలల హోరు చెవిలో శ్రావ్యంగా వినిపిస్తుంటే అతని నరనరాల్లో కసి, కోపం పెరిగిపోతూ ఒక అందమైన అమ్మాయిని తన కింద నలిపేస్తున్నాడు. ఆమె ఇష్టంతో పనిలేదు. ఆమె బాధ అవసరం లేదు. ఆమె శరీరం మాత్రమే కావాలి అతనికి. అతని మీద అంతులేని ప్రేమ ఆమెది. అందుకే ఎంత నరకం చూపిస్తున్నా భరిస్తుంది కానీ, నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడదు. ఇప్పుడు కూడా అతను చేస్తున్న దాష్టికానికి బదులుగా ఆమె ఒళ్ళు గుల్లవుతున్నా, నొప్పిని పంటి కింద బిగించి తన నోట్లో నుండి చిన్న అరుపు కూడా రాకుండా మౌనంగా భరిస్తుంది. తను ఎంత ఫోర్స్ చేస్తున్నా ఆమె నో అనకుండా ఉండడం అతనికి నచ్చదు. అందుకే కోపంగా ఆమె గుండెల మీద పళ్ళు దిగబడేలా కొరికాడు. అమ్మా! ఆమె అరిచిన అరుపుకి అప్పుడు వస్తుంది అతని పెదవుల్లో క్రూరమైన నవ్వు. రాణా సార్ ప్లీజ్ వద్దు అని ఆమె కన్నీళ్లతో అడుగుతుంటే, ఆమె చెంప మీద ఫట్మని కొట్టి, రెండు బుగ్గలు ఒత్తేస్తూ ఏంటే పెద్ద పతివ్రతలా వద్దు అంటున్నావ్? నిన్ను తెచ్చుకుంది ఈ పని కోసమే. తాళి కట్టాను కదా అని భార్య అయిపోదామనుకుంటున్నావేమో. అదెప్పటికీ జరగదు. నువ్వు నాకిచ్చిన గిఫ్ట్ నీకు తిరిగి ఇస్తుంటే వద్దు అంటావేంటే అని పళ్ళు బిగబట్టి అడుగుతాడు. నొప్పికి నరకం కనిపిస్తుంటే కన్నీళ్లతో అతని వైపు చూస్తుంది. నీ దొంగ ఏడుపులకి నా పని ఆపేస్తాను అని కలలు కనకు. నేను ఇచ్చిన పనిష్మెంట్ నువ్వు కంప్లీట్ చేయలేదు. సో, ఇప్పుడు నేను ఏం చేసినా సైలెంట్‌గా ఉండాలి. లేదంటే అక్కడ ఉన్న నీ తమ్ముడు పైకి పోతాడు. జాగ్రత్త. మీరు నా భర్త కాకముందే ప్రేమించాను. ఇప్పుడు ప్రేమిస్తున్నాను. నేను ఏం చేశానో నాకు తెలీదు. జీవితాంతం మీరు ఇలానే నాతో ఉంటాను అన్నా సరే, నేను ఓపికగా భరిస్తాను. ఒకవేళ భరించలేను అన్న రోజు నేనే ఈ లోకం విడిచి వెళ్ళిపోతాను. అంతేకాని పారిపోను. ఎందుకంటే డూ ఆర్ డై అనే మాటను నమ్ముతాను నేను అని రాణా కళ్ళలోకి చూస్తూ చెప్తున్న ఆమె మాటలకి చాలా పెద్ద డైలాగ్ చెప్పావు. ప్రాక్టీస్ బాగా చేశావా? ఇప్పుడు నేను నీకు రియాలిటీ చూపిస్తా అని ఆమెకు తెల్లవార్లు నరకాన్ని పరిచయం చేసి, ఉదయం 5 గంటలకు ఆమె మీద నుండి పైకి లేచి, వాష్‌రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యాక, బెడ్ మీదున్న ఆమె వంక ఒక్కసారి కూడా చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక లేవాలని చాలా ట్రై చేసిన ఆమెకి, బాడీలో ఏ పార్ట్ కదలడానికి లేక స్పృహ కోల్పోతుంది. బయటకు వెళ్ళిన రాణా కిందకు వెళ్ళి ఒక గదిలోకి తొంగి చూస్తాడు. బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్న తన అక్క రాధికను చూసి, ఆమె కోసం కాపలాగా ఉన్న నర్స్‌ని నిద్రలేపుతాడు. రాణా పిలుపుకి స్ప్రింగ్‌లా లేచి నిల్చుని, ఏంటి సార్ అని భయంగా అడుగుతుంది. కమ్ విత్ మీ అనేసి పైకి వెళ్తాడు. రాణా వెనకే వచ్చిన ఆ నర్స్ స్పృహలో లేని ఆమె దగ్గరికి తీసుకెళ్ళి, తనని చెక్ చెయ్యనేసి బయటికి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ చాలా సార్లు తనకి తెలిసిన విషయమే కావడంతో బెడ్ మీదున్న ఆమెను చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగి రాణాని బండబూతులు తిట్టుకుంటుంది ఆ నర్స్. ఆమె బాడీ మీద గుర్తులు చూస్తుంటే రాణాని అక్కడే ముక్కలు ముక్కలుగా నరకాలని ఉన్నా ఒక్క మాట మాట్లాడినా అతని రియాక్షన్ చాలా వైలెంట్‌గా ఉంటుందని తెలిసి నర్స్ పనావిడ హెల్ప్‌తో ఆమెకి హాట్ వాటర్ బాత్ చేయించి మెడిసిన్ ఇచ్చి గాయాలని ఆయింట్‌మెంట్ రాసాక ఆ గది పనావిడతో క్లీన్ చేయమని చెప్పి కిందకు వెళ్తుంది. ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్న అతను అయిపోయిందా అని నోరు విప్పుతాడు. అయిపోయింది సార్. ఈ విషయం మీ అక్కగారికి చెప్పను సార్ ప్రామిస్. చెప్తే నువ్వు మా ఇంటి గార్డెన్‌లో మట్టి కింద ఉంటావు. తెలుసు సార్. అందుకే నోరు తెరవను. ఎప్పుడు లేస్తుంది? ఈవినింగ్ అవుతుంది సార్. ఓకే. ఇవాళ అక్కని నువ్వే చూసుకో. ఒకవేళ దాని గురించి అడిగితే నాతో ఔటింగ్‌కి వెళ్ళింది అని చెప్పు. ఓకే సార్. పో. చకచక తన రూంలోకి పరిగెత్తిన ఆ నర్స్ వాటర్ బాటిల్‌లో నీళ్లు ఖాళీ చేసి, అమ్మో! వీడు ఎంత దుర్మార్గుడో! ఆ అమ్మాయిని బ్రతకనిచ్చేలా లేడు. ఎంతలా హింసిస్తున్నాడో దగుల్బాజీ వెధవ అని రాణాని బండబూతులు తిట్టుకుంటుంది. హాల్‌లో ఉన్న రాణా తన రూమ్‌కి వెళ్ళి
నిద్రపోతున్న ఆమె ఒంటి మీద బెడ్‌షీట్ తీసి, ఆమె డ్రెస్ తీసేసి, తను చేసిన ప్రతి గాయాన్ని చూసి సాటిస్ఫాక్షన్‌గా నవ్వుకొని, మళ్ళీ డ్రెస్ వేశాక బెడ్‌షీట్ కప్పి అక్కడి నుండి తన ఆఫీస్ రూమ్‌కి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ పీటర్ అని నవ్వుతూ విష్ చేసి ఒక ఫైల్ అతని చేతుల్లో పెడతాడు రాణా. మొత్తం చదివిన అతను రాణాకి డన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రిలాక్స్‌గా కూర్చున్న రాణాకి పీటర్ నుండి వచ్చిన స్మాష్ అన్న మెసేజ్ రాక్షసమైన నవ్వు పెదలపైన రప్పిస్తుంది. అక్కడి నుండి తన జిమ్ రూమ్‌కి వెళ్ళి తన కోపాన్ని మెషిన్స్ మీద చూపించి వదులుతాడు రాణా. ఉదయాన్నే ప్రోటీన్ షేక్ ఇచ్చే మనిషి స్పృహ లేకుండా పడుందన్న విషయం మర్చిపోయి యషిత అని పిలుస్తాడు. తన గొంతు నుండి మాట బయటికి రాకముందు ఎదురుగా ఉండే మనిషి ఇప్పుడు రాకపోయేసరికి అతనికి వాస్తవం గుర్తొచ్చి గట్టిగా పిడికిలి బిగిస్తాడు. సైలెంట్‌గా తన రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక బెడ్ మీదున్న ఆమె వంక చూసి కిందకి వెళ్ళి కిచెన్‌లో తన అక్కకి కావాల్సినవన్నీ తనే స్వయంగా ప్రిపేర్ చేసి రాధిక కోసం తీసుకొని వెళ్తాడు. గుడ్ మార్నింగ్ అక్కా. బెడ్ మీద చలనం లేకుండా ఉన్న ఆమె తమ్ముడి వాయిస్‌కి కళ్ళతోనే నవ్వుతుంది. అప్పటికే నర్స్ ఆమెకి స్నానం చేయించి డ్రెస్ వేసి నీట్‌గా రెడీ చేసి బెడ్ పైన పడుకోబెడుతుంది. నర్స్ వంక చూసి ఔట్ అని చెప్తాడు. ఓకే సార్ అని బయటికి వెళ్ళి కిచెన్‌లోకి దూరి టిఫిన్ తినడం స్టార్ట్ చేస్తుంది. యషిత కోసం డోర్ వైపు చూస్తున్న అక్క తీరుకు కోపంగా చేతులు బిగుసుకుంటాయి రానాకి. అక్క ఇదిగో నీకోసం సూప్ చేశాను అని స్పూన్‌తో కొంచెం కొంచెం తాగిస్తూ రాధికతో మాటలు చెప్తూ ఆమెని డైవర్ట్ చేస్తాడు. ఫుడ్ పెట్టాక పెదవులు తుడిచి టేక్ కేర్ అక్క. యషి నేను బయటికి వెళ్తున్నాం. ఈవినింగ్‌కి వచ్చేస్తాం సరేనా? సరే అన్నట్టు కళ్ళార్పుతుంది రాధిక. బయటకు వచ్చి ఇడ్లీ సాంబార్ పిసుక్కొని నాక్కొని తింటున్న నర్సుని చూసి చిటిక వేస్తాడు రానా. ఫాస్ట్‌గా చెయ్యి కడుక్కొని రానా ముందు స్కూల్ పిల్లలా నిలబడుతుంది. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్. అది లేస్తే ఇదే విషయం చెప్పి అక్క దగ్గరికి రానివ్వకు. ఓకే సార్. ఫాస్ట్‌గా పోర్టికోలోకి నడిచి కారులో కూర్చున్న రానా ఆఫీస్‌కి స్టార్ట్ అవుతాడు. అతను వెళ్ళిపోయాక ఉఫ్ అని ఊపిరి వదిలి మధ్యలో వదిలేసిన టిఫిన్ మళ్ళీ నాకేసి రాధిక దగ్గరికి వెళ్తుంది నర్స్. అదే సిటీలో ఒక పాష్ ఏరియాలోని అపార్ట్మెంట్‌లోని ఫ్లాట్‌లో ఒక వ్యక్తి విండోలో నుండి బయటికి చూస్తూ ఉంటాడు. కృష్ణ వాయిస్ వచ్చిన వైపు చూసిన అతనికి ఎదురుగా ఫుడ్ ట్రేతో కనిపిస్తుంది ఒక 25, 28 సంవత్సరాల లేడీ. టిఫిన్ చెయ్యని టేబుల్ మీద ప్లేట్ పెట్టి గ్లాస్‌లో వాటర్ పోసి అతని వంక చూస్తుంది. ఆకలిగా లేదు మహి. చిన్నగా నవ్వి నీ మైండ్‌కి నువ్విస్తున్న స్ట్రెస్ కరెక్ట్ కాదు కృష్ణ. కానీ నా మైండ్ నా కళ్ళకి కొన్ని సంఘటనలు చూపిస్తుందిరా. వాటి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఏదైనా సొల్యూషన్ అడుగుదాం. ముందు వచ్చి టిఫిన్ చెయ్. వైభవ్ లేచాడా? హా! ఆఫీస్‌కి రెడీ అవుతున్నాడు. నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. నేను వెళ్ళిపోతాను మహి. ఇలాంటి చెత్త డైలాగ్స్ యూజ్ చేస్తే బాగోదు బావా! అనుకుంటూ వస్తాడు వైభవ్. చిరుకోపంగా అతని వంక చూసి బెడ్ పైన కూర్చుంటాడు కృష్ణ. కృష్ణ ప్లీజ్ నువ్వెప్పుడూ అలా ఫీల్ అవ్వకు. నీకన్నా మాకేది ఇంపార్టెంట్ కాదు. అన్నీ త్వరగా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఈ విషయం గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. నీ హెల్త్‌కి మంచిది కాదు అని మహిమ చెప్తుంటే, అప్పటికే కృష్ణ తల పట్టుకోవడంతో పాటు అతని ముక్కులో నుండి బ్లడ్ రావడం గమనించిన వైభవ్ ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతూ, మహి కృష్ణ మెడిసిన్ తీసుకురా అని చెప్పి బెడ్ మీద పడిపోయిన అతని చేతులు, కాళ్ళు రబ్ చేస్తూ ఉంటాడు. మహిమ తెచ్చిన మెడిసిన్ బాక్స్‌లో రెడీగా ఉన్న ఇంజెక్షన్ తీసుకొని ఫాస్ట్‌గా కృష్ణ మెడ దగ్గర వీన్స్‌కి ఇంజెక్షన్ చేస్తాడు వైభవ్. కొద్దిసేపటికి అతని బాడీ నార్మల్ అయిందని అర్థమై నిద్రపోతున్నట్టు బ్రీత్ తీసుకుంటున్న అతని శ్వాస పద్ధతికి కష్టంగా ఆ గదిలో నుండి బయటికి వస్తాడు వైభవ్. కన్నీళ్లు ఆపుకుంటున్న అతని భుజం మీద చేయి వేస్తుంది మహి. ఆమెని అమాంతం చుట్టేసి వాణ్ణి అలా చూడలేకపోతున్నాను మహి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు వైభవ్. ప్లీజ్ వైభవ్ కంట్రోల్. కృష్ణకి ఇలాంటి సిట్యుయేషన్ తీసుకొచ్చిన వాళ్ళెవరో తెలుసుకుందాం. అది ఎవరైనా సరే వదలకూడదు సరేనా?
వదలను మహి. నువ్వు వాడిని జాగ్రత్తగా చూసుకో. ఏదైనా ప్రాబ్లమ్ అయితే వెంటనే నాకు కాల్ చెయి. సరే అని వైభవ్‌ని టిఫిన్ తినమని అడిగినా నో అనేసి వెళ్ళిపోతాడు. వైవై వెళ్ళిపోయాక కృష్ణ దగ్గరికి వెళ్ళిన మహిమ బాధగా అతని చేయి పట్టుకుంటుంది. నీ లైఫ్‌లో ఏం జరిగింది కృష్ణ? ఎవరు నీకిలాంటి సిట్యుయేషన్ తెచ్చారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. డేవిడ్ గురించి ఏదైనా తెలిసిందా? లేదు సార్. వాట్ ఈస్ దిస్ యువ? డేవిడ్ గోవాలో ఒక ఫేమస్ పబ్‌లో ప్రైవేట్ పార్టీకి వచ్చాడని ఇన్ఫర్మేషన్ ఉంది కదా! అయినా పట్టుకోలేదు అంటే ఎలా? సార్ అది జస్ట్ రాంగ్ ఇన్ఫర్మేషన్. మనల్ని డైవర్ట్ చేయడానికి అలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మకూడదు. మరి డేవిడ్‌ని ఎలా పట్టుకుంటారు యువ? ఇంత టైంలోపు అయిపోవడానికి ఇదేం పిల్లలకిచ్చే హోమ్ వర్క్ కాదు. వాడేం చిన్న పిల్లాడు కాదు. డ్రగ్స్ అడ్డాకి కింగ్. దొరకాలి అంటే టైం పడుతుంది. యువ ఆన్సర్‌కి డీజీపీ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిన వైపు చూసిన యువ తన సిగరెట్ వెలిగిస్తాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా సెకండ్ ఛానల్. ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే ఆహ్, స్ ఆ ఛానల్‌లో ఆల్రెడీ 2 స్టోరీస్ రన్నింగ్‌లో ఉన్నాయి. సో, మిగతా స్టోరీస్ హోల్డ్‌లో పడిపోతాయి అని చెప్పేసి సెకండ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో, మీకు క్లారిటీ ఉంటుంది. ఖచ్చితంగా 2 కంటిన్యూ చేస్తాను. బికాజ్ నాకు ప్రతిలిపిలో కూడా 2 అకౌంట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ అకౌంట్‌కి ఒక ఛానల్ పెట్టాను కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. ఇది సెకండ్ అకౌంట్ ప్రతిలిపిలో ఉన్న స్టోరీ. ఇది ఇక్కడ నేను కంటిన్యూ చేస్తాను. ఓకే. మీకేదైనా డౌట్ ఉంటే నేను నా ప్రతిలిపి 2 అకౌంట్‌ల లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా చదవచ్చు. థాంక్ యూ.